ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న రోజే కావాలని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిశాడు అని అంటారు. అది అది అవునన్నా కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కదండి, ఆయనే చెప్పినారు కదా. నాకు కనీసం మాట వరుసకు కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాల్ చేసి కూడా ఒక అభినందనలు తెలిపలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే అర్థం కాలేదా మీకు ఏం జరుగుతుందో? కొడాలని కూడా రెస్పాండ్ అయ్యారు దాని మీద. కొడాలి అవసరం ఆయన్ని పలకరించడానికి, ఆయనకి విషయం చెప్పడానికి ఆల్రెడీ ట్వీట్ చేస్తాం చూసుకోమని చెప్పని చెప్తాను. ఒకటి కొడాలి నాని గురించి ఎంత తక్కువ మాట్లాడతాం మంచి, అది ఆయన గౌరవిస్తా. కానీ ఏంటంటే ఆయనలాగా మేము మాట్లాడలేక కాదు, కానీ మన రాష్ట్రం వ్యక్తి కాదు, ఒకటే వ్యక్తి చెప్తా. కొడాలి నానికి ఆయనకి అవగాహన తెచ్చుకుని ఆయన రాష్ట్రం గురించి మాట్లాడమనండి, మేము గౌరవిస్తాం. ఇక్కడ ఏలు పెడితే అనవసరంగా చాలా విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు ఆయన మళ్ళీ కొడాలి నాని అనే వ్యక్తికి ఆయన ఉన్న మంత్రి పదవి కూడా వస్తుంది. ఆయన అయిపోయింది కదా మంత్రి పదవి తీసేసినారు. ఉన్న ఎమ్మెల్యే పదవి రేపు మంత్రి పదవి కావాలని ఆశిస్తున్నాడు ఆయన. అది ఆఫ్ ద రికార్డ్ ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా వస్తుందని చెప్పుకుంటున్నాడు. అంటే అన్ని రకరకాలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో. ఆయన ఉన్నది కూడా వస్తుంది. నేను చెప్తున్నా, ఆయన ఎంత మాట్లాడుతా, ఎందుకంటే ఆయన ఆ రాష్ట్రంలో పెద్ద హీరో కావచ్చేమో ఆ మాట్లాడుతూ. అది పక్కా ఇక్కడ పుట్టి పెరిగిన తెలంగాణ వాదులం మేము. మాకు ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడ దాకా వచ్చినాం. ఇక్కడికి వచ్చి మా ముందు మాట్లాడితే మాత్రం కొడాలి నాని ఇక్కడెక్కడ హైదరాబాద్లో ఏం చేసాడు, ఏం లావాదేవీలు ఉన్నాయి, ఎవరో ఆయన మనుషులు ఉన్నారు, అన్ని బయటికి తీసి లావాదేవీలు నిలదీయాల్సి వస్తుంది. మరి ఆయన ఉన్నది కూడా వస్తుంది. మరి రియాక్షన్ చూసారా మీరు? అందుకే చెప్పాక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అలా గురించి. ఆయన అక్కడ ఉన్న మాట్లాడి నిజంగా పక్కదావ పట్టించవచ్చు. ఆయన జాతక మాత్రం తెలిసిన ఈ రాష్ట్రంలో మాట్లాడితే మాత్రం రియాక్షన్స్ వేరేగా ఉంటాయి. అది ఆయనకి తెలుసు. అది ఏ సార్ట్ ఆఫ్ రియాక్షన్స్ కూడా తెలుసు. ఆయన కనీసం రాజకీయంగా అస్థిరత్వం ఉండదు ఇంకా ఆయనకి. ఇప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువుగా భావిస్తున్నాడు రేవంత్ రెడ్డిని? ఇక్కడ శత్రుత్వం అనేది ఏం లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి డెఫినెట్లీ ఆయన టీడీపీ చంద్రబాబు గారి నుంచి కొంచెం ఎలివేట్ అయింది ఆ రోజు. తర్వాత దూకుడు స్వభావం ఎక్కువ. సో ఆల్వేస్ ఆయన ఆలోచన ఏంటంటే డెఫినెట్లీ ఈ పార్టీలో ఈయన చంద్రబాబు వ్యక్తిగా ఏమైనా ఉన్నాడా అనే ఒక ఆలోచన. ఎందుకంటే జగన్ గారు ఏంటంటే వ్యక్తిగా నేను ఒక విషయం చెప్పాలి, జగన్ చాలా అభద్రతా భావులు. ఎవరు అవునన్నా కాదన్నా పైనకి కనిపించేంత గంభీరంగా వ్యక్తి కాదు. ఆయన చాలా ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉండి తర్వాత ఆయన ఇండిపెండెంట్ కంటెస్టెంట్ దగ్గరగా చూసాం కాబట్టి ఆ అనుభవం చెప్తున్నా. చాలా భద్రతా భావి. సో ఆయన నాకు పక్కలో బలంలాగా రేపు రేవంత్ రెడ్డి గారు తయారు కావచ్చేమో, అక్కడ చంద్రబాబు గారు ఇస్తున్న బాణమేమో. ఎందుకంటే ఆయన ఇస్తున్న వాళ్ళ బాణం వాళ్ళ చెల్లి షర్మిల గారు, ఆ బాణమే ఆయనకు అడ్రస్ లేదు. కానీ తెలంగాణలో చంద్రబాబు గారు ఇస్తున్న బాణం ఇక్కడ పనిచేసింది కదా, రేపు నాకు పక్కలో బలంగా తయారైతే నా పరిస్థితి ఏంటి? ప్లస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. పక్క రాష్ట్రం కూడా విపరీతమైన క్రేజ్ ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎవరు అవునన్నా కాదన్న వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినాడు. సో టీడీపీ ఫాలోయింగ్ కూడా ఆయనకు విపరీతంగా ఉంది. ఆ యువతలో క్రేజ్ ఉంది. సో ఆయన మనుగడ ప్రశాంతంగా అవుతుందని ఒక అభద్రత భావంతోనే కదా ఆయన సైకలాజికలీ కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడకుండా ఇవాళ రాక ఉన్నారని సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మనం చెప్పడం జరిగింది. సో దట్ షోస్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది. ఎందుకంటే నియంత్రిత పోకడలు ఉన్నవాడు ప్రతి ఒక్కడు అదే జరుగుతుందండి. నియంత్రిత పోకడలు ఉన్నవాడు ఎవడైనా సరే లాంగ్ టర్మ్లో రాజకీయాలు చేయలేడు. కానీ ఆయన శత్రుత్వాన్ని పెంచుకున్నా నేను వెళ్ళి మాట్లాడతాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. డెఫినెట్లీ మనకి ఎందుకు వచ్చినామండి, మన రాష్ట్రం శ్రేయోభిలాషి ముఖ్యం. మనకి రాష్ట్రం గురించి పనిచేస్తున్నాము. అంతేగాని ఇంత ముందులాగా మన ఇంత ముందు కేసీఆర్ గారు ఉన్నట్టు నేను వాళ్ళ విందులకి భోజనాలకి వెళ్తాము, మళ్ళీ వాళ్ళని ఇక్కడ పిలుచుకుంటాము, తర్వాత మారేసి వాళ్ళ సైడ్ ముఖాలు కూడా చూడకుండా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టు ప్రవర్తించారు. తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు కనీసం పనుల దగ్గర ఏమి సఖ్యత ఉండేది కాదు, వాళ్ళ పర్సనల్ పనుల దగ్గర ఉండేది రాష్ట్రం గురించి. కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఏంటి, డెఫినెట్లీ రాష్ట్రం వీడు సమస్యలు ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ విభజన హామీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ముడిపడి ఉన్నాయో డెఫినెట్లీ మెట్టు మేము దిగి ముందుకెళ్తాం. ఎందుకంటే మేము గ్రాస్ రూట్స్ వచ్చిన వ్యక్తులం. మేము ఏదో తండ్రులు లిగసీలు వారసత్వాలు బేస్ చేసుకుని రాజకీయాలకు రాలేదు, డబ్బులు బేస్ చేసుకుని రాజకీయం చేయలేదు. కింది స్థాయి నుంచే ఎదిగిన వ్యక్తులం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆఖరికి రాష్ట్ర గురించి వాళ్ళ ఇంటి దగ్గర ముందు కూర్చుని వెయిట్ చేయడానికి కూడా సిద్ధమే. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మాకు ఆ కుర్చీలో కూర్చోబెట్టినారు. ఓకే. సో ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పోయి కలవడం ఖాయం డెఫినెట్లీ. సో ఇప్పుడు షర్మిల రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ రాష్ట్రంలో ప్రచారం చేసే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అక్కడ పీసీసీ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది షర్మిలని.
సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి అండ్ టీం వెళ్ళి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్లీ నేను ఇప్పుడు ఏమన్నాను, రేవంత్ రెడ్డి గారికి అక్కడ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, ఎందుకంటే నేను టీడీపీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు కాబట్టి. సో అక్కడ కూడా డెఫినెట్లీ ప్రాబల్యం ఉంటుంది, ఎవరు అవునన్నా కాదన్నా. డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీ టికెట్లు మార్చిన దగ్గర యాంటీ ఇంకంబెన్సీ ఆ ఎమ్మెల్యేలు ఆ నాయకులు కొంచెం ప్రాబల్యం ఉంటుంది, కాంగ్రెస్ క్యాడ్ అవుతుంది. ప్లస్ ఈ రాష్ట్ర ప్రభంజనం టీడీపీ ఓట్ బ్యాంక్ కొంచెం కాంగ్రెస్ వైపు డెఫినెట్లీ డైవర్ట్ అవుతుంది. సో కాంగ్రెస్ అక్కడ గణనీయాత్మక శక్తి కాకపోవచ్చు కానీ ప్రాబల్యం చాటగలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది అక్కడ మళ్ళీ ఖాతా తెరవబోతుంది ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేది. ఎందుకంటే మా టార్గెట్ ఏంటి, కాంగ్రెస్ పార్టీని ముందు ఓట్ షేర్ పెంచాలి, అక్కడ సీట్లు కొంచెం స్థిరంగా తీసుకురావాలా. అప్పుడు లాంగ్ టర్మ్లో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతంలో కూడా నష్ట నివారణ చర్యలకి చేకూర్చాలనేది మా ఆశయం. డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు వెళ్తారండి. అందుకే మీరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డిని అధికారంలో లేకుండా చేయాలనేదే ఒక వ్యూహంతో కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు భేటీల సారాంశం అనేది ఇంకొక కోణం. ఇంకా వాళ్ళు చాలా అనుకుంటారు. నేమన్నాను, ఆయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని అధికారంలో లేకుండా చేయాలంటే పార్టీని చీల్చాలి, వాళ్ళు చేయగలిగేది అదే. అది చేసినప్పుడు మనంగా తెలంగాణ ప్రజలు తరిమి కొడతారు ఇద్దరు, అర్థమైందా? ఈ ఉద్యమగడ్డ, ఇది ఉద్యమాలు చేసిన వాళ్ళు మేమందరం, మాకు రక్తం మీరు ఆ మాట అంటుంటేనే ఉడుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే పట్టుకోవట్లేడా రేవంత్ రెడ్డి? తలుచుకోవడానికి ఎవరండి పోయాలి, రాయలసీమలు చేసుకోమన్నాడు, తలుచుకోవడాలు పొడుచుకోవడాలు అది. ఎందుకంటే ఒక విషయం చెప్తా, ఆయన తెలంగాణలో వాళ్ళ నాయన బతుకున్నప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే ఎవరు, ఆయన అప్పుడు ఎంపీ కూడా కాదు. మీ తెలంగాణ ఆలోచన విధానం కంప్లీట్ డిఫరెంట్ అబ్బా, ఇక్కడ ప్రతి వాళ్ళు మొత్తం ఒక నవాబ్ మెంటాలిటీతో ఉంటారు, మిమ్మల్ని ఫేస్ చేయడం అంత ఈజీ కాదు అని. అంటే అట్లాంటి వాళ్ళం మేము ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆయన మాట పుణ్యానో ఏంటో ఆ ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము రేపు మా రాష్ట్రం జోళ్ళకి ఏలు పెడితే నాయకులు ఊరుకోవచ్చు, ప్రజలు ఊరుకుంటారా? ఇవే ఉద్యమ వేదికలు ఊరుకుంటాయా? మరి అక్కడికి కేసీఆర్ తెలంగాణ మొత్తం ఇది తెలంగాణ పల్స్ తెలిసిన కేసీఆరే డిస్టర్బ్ అయ్యి ఆఖరికి మీరు చూసారు యాక్సిడెంట్లకి ఏ రకంగా అయినా ఇవాళ అనారోగ్యం గుడిగారం జరిగింది. వీళ్ళందరూ ఎవరండి? తెలంగాణ ఓటింగ్ వీళ్ళు ఏ రోజు కూడా చవి చూడలేదు. ఎందుకంటే ఆ రోజైనా ఈ రోజైనా తెలంగాణ రుచిలకు తెలియదు. ఊదారి పాత్రలు మొదలుపెట్టినారు కానీ తెలంగాణలో ఏం జరిగింది? ఊదారి పాత్రలో ఏం పని చేయలేదు. అవన్నీ మీరు తెలంగాణ చైతన్యం గురించి చెప్తున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంత బలవంతుడు అని అంటే నరేంద్ర మోడీ తోటి ఉంటారు. నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు? నాకు మంచి రాజకీయ స్నేహితుడు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నాకు రాజకీయేతర బంధం ఉంది మోడీతో అని చెప్తున్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టగలడు అనేది ఇంకో కోణంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద నుంచి తీసుకెళ్తున్నారు ఈ మధ్యకాలంలో ప్రచారం. అలాగే మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంటుంది అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం సంబంధించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మీ ఎంక్వైరీ కొంచెం ముందుకు సాగంగానే మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఒకటండి, ఇక్కడ కౌంట్ డౌన్ స్టార్ట్ కావడానికి నేను అదే చెప్తున్నా. మా ఎమ్మెల్యేల జోలికి వస్తే మా ఎమ్మెల్యేలు అనేది ఇవాళ గెలిచిపించింది తెలంగాణ సమాజం, కాంగ్రెస్ కార్యకర్తలు కృత నిశ్చయంతో. వాళ్ళు కనీసం ఇంట్లో నుంచి బయట కూడా తిరగలేరు. తెలంగాణ సమాజం ఏ రోజైతే ఆ రోజు నిజంగా తెలంగాణ ఇవ్వకపోతే ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఏ రకంగా దాక్కోవాల్సి వచ్చిందో అట్లానే దాక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు 16 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం చేశారు మీరు అందరూ? ఒకటండి, ఒక పార్టీ ప్రభుత్వాన్ని కూల్చుతా అంటున్నారు మీరు, పార్టీని కాదు. నాది ఇప్పుడు పార్టీని కూల్చడం వేరే, ప్రభుత్వాన్ని కూల్చడం వేరే. ప్రజాసంబద్ధమే కదా అది కూడా. ఎన్నుకుంది ఎవరు? ప్రజలు. వీళ్ళు కాదు. ఇప్పుడు ఈయనలాగా మేము గలాలు నొక్కి చేస్తలేదు. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరో మేఘా కృష్ణారెడ్డి ఇంకోరు కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ మార్పు కోరుకున్నారు. ఎందుకు మార్పు కోరుకున్నారు? మా వినిపించాలా, ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఎందుకు ఇచ్చారో ఆ ఉద్యమ స్ఫూర్తి బయటకు రావాలని. ఇప్పుడు వీళ్ళు వచ్చి తెలంగాణలో డిస్టర్బ్ చేస్తా, నా ఇష్టం మన సెల్ఫ్ ప్రొపగండా చేస్తా అంటే తరిమి కొడతారు వీళ్ళు. కనీసం ఇక వీళ్ళు ఇల్లులు కూడా తగలబెడతారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ సమాజం పౌరుషం ఏంటో వీళ్ళ అందరికన్నా మంచిగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ పౌరుషం ఏంటి అని. ఎందుకంటే చదువు చూస్తాడు ఆయన ఇక్కడ.